అన్నదమ్ముల్లాగా తోడుండి మా రజక సంఘం నాకు తోడుండి నాకు సహకరించారు. ఇలా మేలు ఎప్పుడు నీ జన్మలో మర్చిపోలేను. నువ్వు అనుకున్న కోరిక నెరవేరిందా? ఆయన మీద కేసు అయిందా? కేసు అయింది, నెరవేరింది. నువ్వు అనుకున్నావా వాస్తవానికి ఇన్ని రోజులు టెంట్ అనుకోలేదు, ఇట్లా అయింది అనుకోలేదు. నేనేదో భయపడ్డా, ఏడ్చినా కూడా నేను ఏం జరిగిద్దో అని బాధపడ్డా. రజక వృత్తిదారుల సంఘం నీకు పాలవంచి పట్టణ కమిటీ అండగా ఉందా లేదా? చాలా అండగా ఉంది. రేపు పుట్టినీళ్ళలాగా అనిపించింది, చాలా సంతోషంగా ఉంది. నా వెనకాల నిలబడి ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు, కానీ నేను అనుకున్న దానికి ఎక్కువ చేశారు. వాళ్ళ మహేలి జన్మలో మర్చిపోలేదు. మరి రజక వృత్తిదారుల సంఘం నీకు ఇంతకుముందు పరిచయమా? ఎన్ని రోజుల పరిచయం? నాకు అప్పుడే పరిచయం అయినా, అంతకుముందు అంత పరిచయం లేదు నాకు. అప్పుడే పరిచయం అయిన సంఘం నీకు సహాయం చేసింది, చాలా సహాయం చేసింది. అంటే రజకులు అంటే సంఘం పనిచేస్తుంది అనేది నీ అంచనానా? అట్లా అనుకునే వచ్చా, అందుకంటే నేను అనుకున్న దానికంటే ఎక్కువ జరిగింది. సరే, రేపు ఫ్యూచర్లో నీ కుటుంబానికి అంటుంటుంది అనేది సంఘం నీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు ఉంటుంది, నాలాంటి ఆడబిడ్డలకి చాలా మందికి ఉంటుందని కోరిక. నువ్వు సంతృప్తిగా ఉన్నావా మరి ఈ విషయంలో? చాలా. సరే, నువ్వు నిన్ను ఇట్లా వీడియోలు ఇవన్నీ చేసి మేము ప్రకటనలు చేసే దాంట్లో నువ్వేమైనా బాధపడ్డావా అమ్మ? అప్పుడు బాధపడ్డా, కానీ ఇప్పుడు బాధపడట్లేదు. ఇప్పుడు ధైర్యంగా ముందుకున్నావా? ఇప్పుడు గర్వంగా ఉన్నావు. ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది, జైలుకి పంపించినావు. అంటే ఆయనకి 1,50,000 పైగా జీతం ఉంటుందంట, నిజమేనా? అంతే ఉంటుంది. అంతే ఉండదు. అంటే ఒక అగ్రకుల పెత్తనదారిని నువ్వు ఒక్కదానివిగా అతను వంచలేక సంఘం బాధ్యత తీసుకొని పనిచేసావు. నెరవేరుద్దా లేదా అనే భయంతో నువ్వు ఉన్నావు. నిజంగా నెరవేరింది. అంటే నువ్వు రానున్న కాలంలో ఇంకా చాలా మందికి ఈ విషయం చెప్తావా? సంఘం వల్ల నీకు ఉపయోగం. నేర్చుకొని రావాలని కోరుకుంటాను. ఓకే ఓకే, మీ సార్కి ఇవ్వండి. మీ పేరు? నా పేరు గాదే రాజు. మీకు ఈ సంఘంకి వచ్చారు కదా, ఏమేమి జరిగింది? మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మాకేమీ ఇబ్బంది అనిపించలేదు. ఈ సంఘం రాకముందు భయం వేసింది, ఇట్లా ఈ సంఘటన జరగడం వల్ల. రజక సంఘాన్ని కలిసిన తర్వాత మాకు ధైర్యం వచ్చింది, మా వెనకాల నిలబడి నడిపించారు. దానివల్ల మాకు న్యాయం జరిగింది. స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా తీసుకున్నాం, అతని మీద కేసు అయింది. అంటే ఒక కోటేశ్వరిని మీరు జైల్లో పెట్టించారు సంఘంగా అడ్డుండి. ఒక ఎంప్లాయీ కేటీపీఎస్ ఎంప్లాయీని నెలకు 1,00,000 జీతం పైగా ఉంటుంది. అతన్ని మా రజక సంఘం వృత్తిదారుల సంఘం వాళ్ళు ఉంచేసి చేశారు. ఎవరెవరు మీకు అందులో బాగా ప్రముఖులు? రాంబాబు గారు, ఇంకా పట్టణ కమిటీ సభ్యులు, చాలా మంది రజక సహోదరులందరూ కలిసి మమ్మల్ని వెనకాల నుంచి నడిపించి గెలిపించారు. సంతోషం, క్లాప్స్ కొట్టండి. మీ పిన్ని గారికి ఇవ్వండి. అమ్మ, మీరు ఆ రోజు సంఘాన్ని అడిగారు కదా, మాకు న్యాయం చేస్తారా లేదా అని. అనుకున్నట్టు జరిగిందా? అనుకున్నట్టు జరిగిందండి. ఆ అమ్మాయి ఒకటే ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి ఒకదాన్ని వెళ్తే నాకు సపోర్ట్ ఇవ్వలేదు. నేను సంఘం దగ్గరికి వెళ్తే నాకు సంఘం అంతా నాకు కొన్ని 1,000 మంది 100 మంది నాకు సపోర్ట్ ఉంటారు అనేసి కుల సంఘం దగ్గరికి వచ్చారు. ముసలయ్య గారు, ముదిగొండ రాంబాబు గారు, వీళ్ళందరూ ముందుండి అమ్మాయిని, నువ్వు బాధపడకమ్మా, నువ్వు మా అక్క చెల్లెలు లాంటి దాన్ని, మా ఆడపిల్లలు కాబట్టి మేము అన్ని విధాలుగా నీకు సపోర్ట్ ఉండి మేము నడిపిస్తామని అమ్మాయిని ముందుకు తీసుకెళ్ళారు. కేసు ఫైల్ అయింది. అమ్మాయికి మీరందరూ అండగా ఉండేపట్టుగా ఇలా అమ్మాయి తలెత్తుకొని తిరగలుగుతుందండి. ఎప్పుడు ఇట్లనే ఉండాలనేసి అందరూ ఏ ఆడపిల్ల అయినా ఈ ఆడపిల్లని చూసి ఇంకొక ఆడపిల్ల అయినా నాకు కులం ఉంది, నా కులానికి నాకు అన్నలు తమ్ముళ్ళు అందరూ వాళ్ళే నాకు ఉంటారు, నా వెనకాల నా భర్త నా పిల్లలు నాకు ఎవరు సపోర్ట్ లేకపోయినా నా కులం సపోర్ట్ ఉంటుంది అనేసి ప్రతి ఒక్క ఆడపిల్ల కులం సపోర్ట్ చూసుకొని ముందుకు వస్తుంది. ఓకే అమ్మ. ఇంకొక అమ్మ, ఈ సంఘంగా మీ దగ్గర ఏమైనా డబ్బులు గిట్లా తీసుకున్నారా? మీకోసం ఏమైనా అట్లాంటివి ఏమైనా చేశారమ్మా? మీ దగ్గర ఏం తీసుకోలేదు కదా? అంటే ఈ సంఘం నిజాయితీగా పనిచేస్తుందా లేదా? అంటే చెప్పండి రేపు, ఎందుకంటే ఇప్పుడు నలుగురికి అర్థమయ్యే విధంగా మీకు చెప్పాలి కాబట్టి అడుగుతున్నా. సంఘం ఎక్కడ మీ దగ్గర ఏం తీసుకోలేదు, వాళ్ళ జేబుల్లో డబ్బులే ఖర్చు పెట్టుకున్నారు, వాళ్ళే తిరిగారు, వాళ్ళే అన్ని సహకరించారు. ఓకే, మీకు సంతోషం? బాగా సంతోషంగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ.